చూడమ్మా, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి వస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. పదండి పదండి. అమ్మా శామ్, అందరినీ తీసుకొచ్చావా? అవునమ్మా, మళ్ళీ నేను తాంబూలాలు పసుపు కుంకు అన్ని రెడీ చేసేస్తాను. మర్చిపోయాను, అన్ని కింద పడిపోయాయి కదా. ముందు ఇప్పుడు అన్ని శుభ్రం చేయాలి కదా. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఆంటీ, పెద్దవాళ్ళు మీరు ఆ పని చేయడం ఏంటి? ఇంకెవరు చేస్తారమ్మా? నాకు ఇవన్నీ తప్పదులే, ఉండు. ఆంటీ, సమంత ఉంది కదా, తను క్లీన్ చేస్తుందిలే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఎవరికేం పని చెప్తున్నావు? అహంకారం పద్మా, అహంకారం. అసలు తన్ని కాదులే, తనేం చెప్తే అది చేస్తున్నా శామ్ ననాలి. జయంతి, మన ఇల్లు మనం క్లీన్ చేయడంలో తప్పే ఉంది. అలాంటప్పుడు మీరే చేయొచ్చుగా. తప్పు చెల్లి, నువ్వాగు. ఎంత ఒక్క క్షణాలు చేశాను. పెద్దత్త, నువ్వు ఆగు. శాముదినా, పర్వాలేదు పద్మ వదినా, మన ఇల్లే కదా. నో, పసుపు కుంకుమలు అక్షింతలు ఇలా చీపిడితో ఊడకూడదు కదా. జస్ట్ మినిట్. చూసారా, శామ్కి అన్నీ తెలుసు. అమెరికాలో పుట్టి పెరిగిన మంచి పనిమంత్రాలు. సూర్య, ఇంట్లో పని వాళ్ళంతా ఏమయ్యారు? ఏరి వాళ్ళంతా? గంగా, గంగా, గంగా. ఏంటమ్మగారు? ఏంటేంటి? ఇంట్లో వాళ్ళంతా ఎలాంటి పనులు చేస్తుంటే పని వాళ్ళు మీరంతా ఏం చేస్తున్నారు? నేను చేస్తానయ్య గారు. అమ్మా, ఇటివ్వండి. సూర్య, ఇప్పుడు ఏమైందని? నా ఇంట్లో ఇలాంటివన్నీ నాకు నచ్చవు. చాలా ఇరిటేట్ చేయొచ్చు శామ్. గంగకిచ్చాయి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,